पिता पुत्र पवित्र आत्मा नामమున ఆమేన్. చెప్పు ఈ వాసనలు భయంకరమైన చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మను ధరించారు. దేవుని ప్రసాదం చేత మహోదయం ఈ వారు మీకున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీకు తోపను చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియు సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏ వారి దాసురాలను ఈ మాట చెప్పిన నాకు కాక దేవుని ప్రసాదం చేత మహోదయం ఈ వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీకు తోపను చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియు సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మోషకర్మితను మరియు మనతో కూడా వాసమై ఉండేను. దేవుని ప్రసాదం చేత మరియు మా ఉండను ఏదైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని మీకు తోపనము చేస్తూ ఆశీర్వదింపబడిన వారిని దర్శిత మరియు సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని దివ్యవాదములకు మేము పాత్రమైనట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సర్వస్వం చెప్పిన వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తు మనుషులుగా తెలుసుకుంటే అతని పాటు వలన స్లేవ వలన ఉత్తాన యొక్క మేము పొందినట్లుగా మాకు మీ వారి ప్రసాదం దయచేయడం దేవాన్ని వేడుకొచ్చున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యపురుషులను మాకు దయచేయండి. ఆమేన్. ప్రార్థన స్వయంభూ అనాథశ్రేణి నిధిరై సత్యమైన స్వరూపి జ్ఞానము కలిగే కారణం చేత సర్వవ్యాపి సర్వకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మ యొక్క సర్వేశ్వర మేము ఆరాధించున్నాము. నిధిరని స్తోత్రములకు పోయినకు మనకు తగిన వారు మీరే సదాకాలము మీ నామము స్తుతింపబడుగాక. దయా సముద్రమైన సర్వేశ్వరుడు మనకు దయచేసిన కాంకరించి మెరుగైన స్తోత్రం చేయదముగాక. సర్వేశ్వర తమరి ఆత్మ శరీరమును సృష్టించి నేను బ్రతుకు లెక్కలను ఉపకారం చేసి స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవ ఈ రాత్రి ఒక అపాయమైన కలుగకుండా నన్ను కాపాడితిరి. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవ జ్ఞాన స్నానం ద్వారా నన్ను సభలో చేర్చి మీ బిడ్డగా చేసుకుని యేసు పవిత్ర మరణం చేతిలో లభించిన వితరణ ప్రముఖులను భాగస్తులుగా చేయవలసింది. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవ నా పాప కార్యములను నరకంలో తోసేయక పాప సంగీతం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దిగుబోతున్న ప్రసాదములను అవతరించింది. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. దేవ నేను ఎన్ని ద్రోహములను చేసినాను తల్లిదండ్రుల వల్ల నన్ను కాపాడితిరి. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వేశ్వర మీ ఏక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక బాధలను అనుభవించి శిలువ మీద కఠినమైన మరణం పొందడం వచ్చతగించితిరి. స్వామి మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వేశ్వర మీరు ఆనందించిన ఆజ్ఞల ప్రకారం యోగినిగా ప్రవర్తించదని నేను ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకులుగా నడిపించుకోవడం మీకు వశపరుచుతున్నాను. నేను చేసే సత్యాలన్నింటినీ యేసునాథుని ప్రభువుగా దేవార్చేయకండి. వాని వల్ల వచ్చే జ్ఞాపకం పొంది నా పాపల కొరకు తెప్పవలసిగానున్నాను. ఆమేన్. ఈ దినమనికి నాడు కీడుల సర్వేశ్వరుని వేడుకుందుము. సకల కీడుల నుండి సకల పాపముల నుండి వీకోపాగ్ని నుండి ఆకస్మికమైన ఆయుధములైన మరణము నుండి పిచాచి తంత్రముల నుండి కోపము పగ మొదలైన దుర్గముల నుండి మోపాగ్ని నుండి పిడుగులు పొరగాలి మునగు వాని నుండి భూకంపము నుండి అంటురోగము కరువు యుద్ధము మొదలైన వాని నుండి నిత్య మరణము నుండి దేనివారి మనుషుల పరమ రహస్యములు చూచి దేనివారి ఆగమనములు చూచి దేనివారి జపములు చూచి దేనివారి తపస్సులను ఉపవాసములు చూచి దేనివారి సేవలను పాటలను చూచి దేనివారి మరణము భూస్థాపనను చూచి దేనివారి పరిశుద్ధ శరీర ఉత్పాదనను చూచి దేనివారి మహాప్రతాపల మోక్షారోపణను చూచి ఓదార్చే పోత్రాత్మిక రాకడను చూచి న్యాయ నిర్ణయించే దినములలో రక్షించండి స్వామి. దేవత శరణ గురించి చెప్పవు మిక్కిలి నెరవేర్తని మీ శరణ గురి పరిగెత్తవచ్చి మీ ఉపకార సహాయకులను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడబడినట్లు ఎన్నడూ
నిత్యం గడిచి ప్రలాపించే పాపనని నేను మీ దారిలో కాచుకొని మీ సమకూర్చున్నాను. మనుషుల కార్మికుల స్త్రీ సర్వేశ్వరి తల్లి, నా విజ్ఞాపన తరింపగా దయాపరలైన ఉదయించండి. ఆమేన్. ఇదైన సర్వేశ్వరికి ప్రియమైన కుమార్తెల కన్య మరియమ్మ, ఆయనకు విశ్వాసము అన్ని పుణ్యము వచ్చినట్లుగా మీరు కుమారుని వేడుకోనండి. పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధత లేని కన్య మరియమ్మ, నా యందు దేవుని నమ్మిక అన్ని పుణ్యము వచ్చినట్లుగా మీరు కుమారుని వేడుకోనండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని మిగిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నా యందు దేవ ప్రేమ అన్ని పుణ్యము వచ్చినట్లుగా మీరు కుమారుని వేడుకోనండి. జన్మ పాపలకు తొమ్మించిన పరిశుద్ధ మరియమ్మ, పాపలకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణం చొచ్చుతుంది, మా కొరకు వేడుకోనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినం నేను అనేక సత్క్రియలు చేయనట్లు, నా ఎదుగుల దుర్గములను అణచినట్లు, వ్యక్తిత్వమైన వ్యర్థమైన పాపను కట్టుకొనుకున్నట్లు మనం చేయించున్నాను, మా కొరకు వేడుకోనండి. పరిశుద్ధ జోయప్ప, మీరు బాల యేసును అనేక శరీరాల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర క్రియల నుండి కాపాడమని చేయించున్నాను, మా కొరకు వేడుకోనండి. నా పావన సమస్య కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినం విచారణ కష్టాలలో పడనివ్వక జీవగా నుండి పార్ట్ నెంబర్ 7. ఈ శుభ వేళ, ఈ పూజ వేళ, సంతసమందే వేళ, వరసలు పండే వేళ, ఈ శుభ వేళ, ఈ పూజ వేళ, సంతసమందే వేళ, మనసులు పొంగే వేళ, ప్రియమాన మంగళ పిలిచావు స్వామి, బుధమాన మంగళ పిలిచావు స్వామి, ప్రియమాన మంగళ పిలిచావు స్వామి, బుధమాన మంగళ పిలిచావు స్వామి, నీ పలకే నన్ను నడిపించలేవా, నీ పలుకే నన్ను నడిపించలేదా, నీ కరుణలో మేము తరించలేదా, ఈ శుభ వేళ, ఈ పూజ వేళ, సంతసమందే వేళ, మనసులు పొందే వేళ, సుఖ సంపదలతో నిలిచావు స్వామి, కలిమిలేములతో నిలిచావు స్వామి, సుఖ సంపదలలో కూర్చావు స్వామి, కలిమిలేములలో నిలిచావు స్వామి, కాపరి వైమందు కాపాడినావు, కాపరి వైమందు కాపాడినావు, మే పరి వైమందు దరిచేర్చరావా, ఈ శుభ వేళ, ఈ పూజ వేళ, సంతసమందే వేళ, మనసులు పొంగే వేళ. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీపాల కృషిలో మరణించినటువంటి కులుపులేటి మరియమ్మ ఆత్మకు దేవుడు విశ్రాంతి దయచేయమని ప్రత్యేక విధంగా దీపాల కృషిలో ప్రార్థన చేద్దాం. ఇవి ప్రభు అయిన నా మాటలు, నేను మీ అభివృద్ధిని కానీ విలాసనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిని ఆలింతును. మేము చెల్లా చెదరు చేసిన దేశముల నుండి తావుల నుండి మేము తోడుకొని వస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ బిడ్డలారా, ఈరోజు తల్లి
అదేవిధంగా లాతురన్ మహా ఆలయ అంకిత మహోత్సవాన్ని కూడా మనం కొనాడుతూ ఉన్నాం. ఈరోజు దివ్య పట్టణాలు మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనిషి మరణించిన తరువాత ఏమి జరుగుతూ ఉంది? మరణం తరువాత జీవం ఉన్నదా? జీవం ఉంటే ఎటువంటి జీవితాన్ని ఒక మనిషి కలిగి జీవించగలడు? మరి మరణం తర్వాత కలిగినటువంటి జీవంలో ఎలాంటి శ్రమలు, బాధలు, కష్టాలు, మరి ఎలాంటి జీవిత విధానం ఉంటుంది అన్నటువంటి సత్యం గురించి ఈరోజు మనకు తెలియపరుస్తున్నాయి. కానీ క్రైస్తవ విశ్వాసులకు తప్పుకోకుండా మరణం తర్వాత జీవం కలదు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. ప్రభు పలుకుతాడు యోహాను సువార్తలో, నన్ను విశ్వసించినటువంటి వారు మరణించినను జీవించెదరు, నా యందు విశ్వాసం కలిగినటువంటి వారు నిత్య జీవితాన్ని కలిగి జీవిస్తారు అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభువు మాకు బోధించున్నారు. మరి ఈరోజు మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మన మరణం తర్వాత నిజంగా మనం నిత్య జీవితాన్ని పొందగలమా? ఒకవేళ మనం మరణిస్తే క్రైస్తవులుగా ఉన్నాం, జ్ఞానస్నానం స్వీకరించాం, దివ్య సప్రసాదం స్వీకరిస్తూ ఉన్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నాం. కానీ మనం మరణించిన తర్వాత ఆ ప్రభువు వస్తున్నటువంటి నిత్య జీవితానికి నిజంగా మనము అర్హులవుతున్నామా అనేది ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ నిత్య జీవితాన్ని పొందాలి అంటే మనం పరిశుద్ధులుగా జీవించాలి, ప్రభువును పోలి జీవించాలి, ప్రభు గుణగుణాలను పోలి జీవించాలి. ఒకవేళ మన జీవితంలో పాపము చేసి ప్రాయశ్చిత్తము చెందక జీవించి ఉన్నట్లయితే, మరి కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని కోల్పోయి జీవించినట్లయితే పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుతున్నాం. జీవనాల నుండి 66 ఈ జీవితమును వెలిగించుమయా ఈ ప్రేమతో, అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయా ఈ ప్రేమతో, దర్శించుమయ్యా నా జీవితమును కరుణించరా ప్రభు యేసునాథా, దర్శించుమయ్యా నా జీవితమును కరుణించరా ప్రభు యేసునాథా, అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితం మనకు చేర్చుదురుగాక. దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, జీవనాన్ని బాధ్యత 136 బహున్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారి సమాధానము, బహున్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారి సమాధానము, జయదేవా జయ
విశ్వాధిపతి అయిన ప్రభువును మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతంగా జీవించినట్లు చేయను. మొదటి పట్టణము మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 14వ వచనం వరకు. మక్కబీయుల 2వ గ్రంథము
7వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 14వ వచనం వరకు. మరి ఒకసారి శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసమును తినవలనని వారిని నిర్బంధం చేశాను. అప్పుడు ఆ 7 ఒకడు తన సోదరుల తరపున మాట్లాడుచు, రాజా, నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలుసుకోకూడదు? మేము ప్రాణములను విడనాటకైనను అంగీకరించము కానీ మా పూర్వుల చట్టములను వీరము అనెను. అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో, రాక్షసుడా, నీవు మమ్ము చంపినా చంపవచ్చును కాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యము దయచేసి మేము శాశ్వతంగా జీవించినట్లు చేయును. అతని ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములు కోల్పోవచ్చున్నాము అని అనెను. అటు తరువాత సైనికులు 3వ సోదరుని పాలింపసాగిరి. అతడు సైనికులు ఆజ్ఞాపింపకనే నాలుకను తెరిచి చేతులు చాచెను. మరియు అతడు ధైర్యముతో, దేవుడే నాకు అవమానములను దయచేసెను, కానీ వీనికంటే ప్రభువు ఆజ్ఞలు విలువైనవి. ప్రభువు వీనిని నాకు మరలా దయచేయను అనెను. అతని సాహసమును, అతడు హింసలను లెక్క చేయకపోవటను చూచి రాజును అతని పరివారమును విస్తుపోయాను. 3వ నాడు గతించిన పిమ్మట సైనికులు 4వ వాణిని కూడా క్రూర హింసలకు గురి చేసిరి. అతడు ప్రాణములు విడిచుచు, మీ చేతులలో చచ్చుట మాకు మేలే, ప్రభువు మమ్ము మరలా జీవంతో లేపును, కానీ మీకు పునరుత్థానము కానీ నూతన జీవమును కానీ లభింపవు అని నేను. ఇది ఏలిన వారి వాకు. ప్రార్థనాచండి. 59 కుండలు తూనెలు ఎలమిద్దరు గంబది గనివిందు యేసు రాజా, మా జీవితము ఈ జీవనము అన్ని నీ సొంతం క్రీస్తు రాజా. కుండల తూనెలు ఎలమిద్దరు గంబది గనివిందు యేసు రాజా, మా జీవితము ఈ జీవనము అన్ని నీ సొంతం క్రీస్తు రాజా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే మహిమ, మీకే ఘనత. జీవవాక్కువై వెలసిదివి, ధైర్యందు అర్జించితివి, దివ్య ఆత్మను ఇచ్చితివి, జీవజలము కురిపించితివి. భోగ్యము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా. భోగ్యము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా. మీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, మీకే ఘనత. మీ హృదయములను ఉత్సాహపరిచి మేము సమస్త సక్రియల యందును స్వద్వాక్కుల యందును స్థిరపరుదురుగాక. 2వ పఠనము పునీత చిన్నప్ప తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 16 నుండి 17 వచనములు మరియు 3వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను, చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి యొక్క దేవుడును మన ప్రభువుకు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరిచి మేము సమస్త సక్రియల యందును సద్వాక్కుల యందును స్థిరపరుదురుగాక. సోదరులారా, ప్రభు వాక్కు మీ యందువలనే త్వరగా వ్యాపించి విజయమును పొందినట్లు మా కొరకు ప్రార్థింపుడు. దుష్టుల నుండి పాపుల నుండి
కలుగ చేయును, దుష్టుని నుండి మేము కాపాడును. మీ యందు మాకు నమ్మకము కలదు, మా బోధనలను మీరు అనుసరించుచున్నారనియు ఇక ముందును అనుసరింపగలరనియు మాకు దృఢ విశ్వాసము. దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఇది ఏలిన వారి వాక్కు. లూకాసు వార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 38 వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సదుకయులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానం లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానం కలుగ చేయవలనని మోషే లిఖించెను కదా. అయితే మాలో 7 సహోదరులు ఉండేది. మొదటి వాడు పెండ్లాడి సంతానం లేకయే చనిపోయాడు. పిమ్మట 2వ వాడు, ఆ పిదప 3వ వాడు, అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానం లేకయే మరణించింది. ఆ పిదప ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహం ఆడిది కదా. పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్యను అని అడిగాను. అందుకు యేసు, ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానములకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహం కొరకు ఇచ్చిపుచ్చుకున్నారు. పునరుత్థానమొకటచే వారికి ఇక సాగు లేదు. పునరుత్థాన కుమారులొకట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మన్నుచున్న పొదను గురించి మోసే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభు అబ్రహాము దేవుడనియు ఈసాకు దేవుడనియు యాకోబు దేవుడనియు పలికెను. దేవుడు జీవితులకే కానీ మృతులకు దేవుడు కాదు. ఏదైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానం ఇచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, సో మీరంతా క్రైస్తవులే కదా, అవునా కదా? క్రైస్తవులు. మరి మరణించిన తరువాత మనకు నిత్య జీవితం కలదు అని మీరు విశ్వసిస్తున్నారా? అయ్యా, మీరు అటు ఇటు ఉన్నారనుకుంటా, నమ్మకం లేదనుకుంటున్నా.
మరణించిన తరువాత నిత్య జీవితం కలదు, మరో జీవితం కలదు అనేటువంటి నమ్మకం నీ హృదయంలో ఉన్నదా? ఉందా లేదా? అది గట్టి చెప్పండి. థ్యాంక్ యూ. గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారు వారి జీవితంలో భయం అనేటువంటిది ఉండదు. దృఢ విశ్వాసము, దృఢ నమ్మకం కలిగినటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటికి వారు ఎప్పుడు కూడా భయపడరు. అందుకు ఉదాహరణే ఈరోజు మొదటి పడన. గమనించండి, 7 మంది కుమారులు తల్లితో కలిసి దేవుని పట్ల వారు ఉన్నటువంటి విశ్వాసాన్ని, దేవుని పట్ల వారు ఉన్నటువంటి దృఢ నమ్మకాన్ని గ్రహించినటువంటి రాజు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చంపుట కోసమై, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని చంపుట కోసమై ఎంతగా వారిని హింసించారు, ఎంతగా వారిని బాధ పెట్టారు. ఏం చేశారు? మీరు దేవుని ధిక్కరించాలి, దేవుని ఆజ్ఞను ధిక్కరించాలి, ఆయనను విడనాడాలి, అప్పుడే మీకు ఈ లోకంలో జీవించడం మీకు అవకాశం ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని చంపుతాం, మీరు మరణానికి దారి అవుతారు. దేవుని పట్ల దృఢనమ్మకం కలిగినటువంటి వారి జీవితమును నాశనం చేయడానికి సిద్ధపడినటువంటి రాజు పట్ల వీరిలో ఉన్నటువంటి ధైర్యం చాలా గొప్పది. చూడండి, మొదటి పట్టణంలో చదవండి, 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. మకబీలు రాసిన లేఖ 2వ మకబీలు. ఇప్పుడు జస్ట్ ఉదాహరణకు స్కూల్లో ఎవరో టీచర్ ఒక 8 కొడితేనే కేసులు అంటే ఈసులు అంటే తెలిసి ఏదేదో వెళ్తున్నా, ఎంతవరకు వెళ్తుంది. మనం ఏం చేస్తాము? ఈ మతానికి సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ ఏదైనా మనకు ఆటంకం జరుగుతుంది అని మనకు తెలిస్తే దాన్ని తిరస్కరించడానికి మనం సిద్ధంగా ఉంటాం. అవునా? ఈ కాలం అదే. క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులు ఈ దేశం నుండి తరిమి కొడతారు, క్రైస్తవులు ఇక్కడ జీవించడానికి హక్కు లేదు అని ఒకవేళ ఒక చట్టం వచ్చి వ్యతిరేకత వస్తే అందరం ఏమో జరుగుతుంది? మేము కాదు, మేము క్రైస్తవులు కాదు అనే కాడికి కూడా మనం దిగజారుతాం. కానీ చూడండి, ఈరోజు మకబీలు వారు వారు అర్పించినటువంటి ఆ ప్రాణత్యాగం ఈరోజు మనందరికీ కూడా ఒక ఆదర్శం. తల్లి కూడా ఏం జరుగుతుంది చూడండి, అక్కడ 20వ వచనం చదవండి. 20వ వచనం 7:25. కానీ ఆ యువకులందరి కంటేను వారి తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది. ఎల్లరూ నెత్తిలో ఉంచుకొని గౌరవింపబడినది. ఒక రోజులోని ఆమె తన ఏడుగురిని కుమారులను మరణములకు కన్నులారా చూచెను. అయినను ఆమె ఆ ప్రభువును నమ్మినది కనుక ఆ వేదన నంతటిని ధైర్యముతో భరించగలిగాను. ఆమె కళ్ళ ముందు తన యొక్క కుమారుని చంపుతూ ఉంటే, హింసిస్తూ ఉంటే ఆ బాధను భరించగలిగింది. ఎందుకు భరించగలిగింది? ఎందుకంటే ఆమెలో కూడా విశ్వాసం నాటబడింది. ఆ విశ్వాసం నాటబడింది. ఇంకా మనం చదువుకుంటూ పోతే అక్కడ ఏముందంటే, తన కుమారులకు తన తల్లి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాయనా, నా కడుపులో మీకు మాంసాన్ని తయారు చేసింది నేను కాదు, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాన్ని తయారు చేసింది నేను కాదు, నీకు జీవాన్ని ఇచ్చింది నేను కాదు, ఆ దేవుడే నా కడుపులో మిమ్మల్ని రూపుదిద్దాడు, మీకు మాంసాన్ని ఇచ్చాడు, మీకు అవయవాన్ని ఇచ్చాడు, మీకు జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన కోసం మీరు మరణిస్తే తప్పకుండా మరలా మీకు జీవం ఉంటుంది. చూడండి, ఒక తల్లి తన బిడ్డలను దేవుని కోసం త్యాగం చేయగలిగే గొప్పతనం ఆమె చెప్తుంది. నేను సృష్టించలేదు నాన్న, ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడే
మిమ్ము సృష్టించాడు, మీ అవయవాన్ని సృష్టించాడు, మీ మాంసాన్ని సృష్టించాడు, మీ జీవాన్ని సృష్టించాడు. కనుకనే ఆయన కోసం ఇవ్వడానికి మీరు అదే ప్రోత్సహించింది. ఇంకా ఆ విశ్వాసాన్ని నూరు పోసిన వాడు, విశ్వాసాన్ని నూరు పోసిన. అందుకే ఈ కాలం విశ్వాసం పిల్లల్లో ఇప్పుడు వచ్చే జనరేషన్లో విశ్వాసం సలగిలిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు గుడి కంటే బడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. బడికి ఇవ్వద్దని చెప్పాలని ఇవ్వాలా, అది కూడా కావాలి. దాంతోపాటు గుడి కూడా కావాలి, విశ్వాసం కూడా ఉండాలి. జ్ఞానంతో పాటు విశ్వాసం ద్వారానే జ్ఞానం మనం పొందుకోగలం. పొద్దున 5 గంటలకు లేపి మనం ట్యూషన్ పోరాడని పంపిస్తాం. మళ్ళీ సాయంత్రం బడి సరే ట్యూషన్ పోరా. ఏమంటే మంచిగా చదవాలా, ఉద్యోగం సంపాదించాలా, డబ్బులు సంపాదించాలా, ఒక మంచి పొజిషన్లో ఉండాలి. మరి ఎక్కడ విశ్వాసం? తల్లిదండ్రులు తన యొక్క బిడ్డలకు ఇక్కడ విశ్వాసం నేర్పుతూ ఉన్నారు. ఒకవేళ పిల్లలు గుడి తీసుకొని వచ్చారనుకోండి, వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తారు? మొబైల్ చదువు బయట పంపిస్తాం. ఎందుకంటే మనం డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి వారు నిత్య జీవితానికి అర్హులవుతారు. వారు మరణాన్ని చవిచూడరు, నిత్య జీవితాన్ని మాత్రమే వారు పొందగలుగుతూ ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము. నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నన్ను విశ్వసించినటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుతారు. ప్రభు పట్ల విశ్వాసాన్ని ప్రకటించినటువంటి వారు, విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి వారు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వగలగాలి. ఈ ప్రస్తుత కాలంలో మనం గొప్పగా ప్రశంసించవలసినటువంటి విషయం ఏమిటంటే, రీసెంట్గా మహిళల ప్రపంచ కప్ జరిగింది. చూసారా? ఏం పేరు ఆ పేరు? జెమీ రాడ్రిగ్స్. అంతమందిలో ప్రపంచం అంతా కూడా అమోఘంగా ఉన్నాయి కలుగులని. అయినా కానీ చెప్పింది, నా విజయం నాది కాదు, నా ప్రభువు ఇచ్చాడు నాకు. నా దేవుడు అంటే సాక్ష్యం ఇస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ప్రపంచం అంతటా కూడా ప్రకటింపగలిగింది. అంతమందిలో నేను క్రైస్తవుని, క్రీస్తు ప్రభు నా దేవుడు, సర్వాధికారి, నా రక్షకుడు, ఆయనను విశ్వసిస్తున్నానని ప్రకటింపగలిగే ధైర్యం నాకు ఉండకపోవచ్చు, కానీ ఆ స్థితిలో ఉన్నదంటే ఎంత గొప్ప. తర్వాత కూడా ఆమె గురించి ఎన్నో కామెంట్స్ వచ్చాయి, ఎన్నో విధంగా మాట్లాడారు. అది ముఖ్యం కాదు, కానీ దేవునికి ఎంత మాత్రం మనము సాక్షులుగా ఉంటూ ఉన్నాము, మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాము అనేది మనం గట్టి తెచ్చుకోవాలి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులు, చూడండి, ఈరోజు సువిశేష గ్రంథంలో మనం విని ఉన్నాము. సద్దుకయ్యులు వారు మరణం తర్వాత జీవం ఉన్నది అంటే పునరుత్థానం విశ్వసించరు, వాళ్ళు విశ్వసించారు. ప్లస్ ఎక్కడ పోయినా కానీ ఏదో కమ్యూనిటీలో అటు ఇటు ఉన్న వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 మందికి నచ్చాల్సిన అవసరం లేదు, అవునా? 20 మందికి నచ్చదు, 10 మందికి నచ్చితే 10 మందికి నచ్చదు. కాబట్టి 10 మంది నా గురించి మంచిగా మాట్లాడితే 10 మంది నా గురించి బాగా మాట్లాడతారు, ఆటోమేటిక్గా, అది ఆటోమేటిక్. సో కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానంలో కూడా, క్రీస్తు ప్రభు బోధిస్తున్నటువంటి బోధనలో కూడా, క్రీస్తు ప్రభు స్థాపిస్తున్నటువంటి దైవరాజ్య మార్గంలో కూడా ఆయనకు వ్యతిరేకతలు ఉన్నాయి. ఆయనను వ్యతిరేకించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయన ఏ విధంగా కించపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో అందులో సదుపాయాలు కూడా ఉన్నారు. మరణం తర్వాత పునరుత్థానం లేదు, సో మరో జీవితం లేదు అని వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకనే క్రీస్తు ప్రభుని ఇంకా చిక్కులో పెట్టడానికి వస్తున్నాయి. వాళ్ళు ఈ కథను నడిపారన్నమాట. ఒక స్త్రీ ఒక వ్యక్తిని పెళ్ళాడినప్పుడు ఆమె బిడ్డలు లేదు, కానీ మరణించాడు. తర్వాత మోసే చట్ట ప్రకారం ఆమె
ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని పిల్లలు కావచ్చు. మరణం తర్వాత అంటే అందరూ మరణించారు. మరి మరణించిన తర్వాత పరలోక రాజ్యములో ఆమె ఎవరికి భార్యను? ఈ విధంగా చెప్తే క్రీస్తులు ఏం చెప్తున్నారు అనేటువంటి ఆలోచన. ఏం ఆయన అంత అజ్ఞాని కాదు, కానీ కోపలేదు కూడా. క్రీస్తులు గమనించండి, ఆయన అజ్ఞాని కాదు, కోపలేదు. అందుకే అంటున్నాడు, భూలోకములో జీవిస్తున్నటువంటి వ్యక్తులకు, ఈ మనుషులకు బంధాలు స్నేహం ఉండొచ్చు. రక్త సంబంధికులంట, ఈ సంబంధికులంట, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మరణించి పరలోకంలో జన్మించినటువంటి వారికి ఇలాంటి బంధాలు ఉండవు. ఈ భూలోకంలో జన్మించిన వారు తప్పక మరణించాలా. ఏమన్నా నాకు మరణం లేదనేటువంటి చేద్దాం ఇక్కడ ఉన్నారా? ప్రతి ఒక్కరూ చచ్చిపోవాల్సిందే, ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. కానీ ఈ మరణాన్ని జయించిన తర్వాత కలగబోయే ఆ జననము, దానికి అంతము లేదు. ఇంకా ఈ మరణము ద్వారా కలగబోయే జననానికి మరలా అంతము లేదు. అదే నిత్య జీవితము ప్రవహిస్తున్నాడు. అందుకనే ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి వారికి తప్పకుండా నిత్య జీవితం కలదు అన్నటువంటి సత్యాన్ని మనం ప్రయత్నించాలి. యోహాను సువార్తలు మనం చదివితే ఈ విషయం గురించి చాలా గొప్పగా ఉండదు. ఏ విధంగా ఒక వ్యక్తి నిత్య జీవితాన్ని పొందగలడు అనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభువు చాలా క్లుప్తంగా తెలియపరుస్తారు. చదవండి యోహాను సువార్త 3:16 చదవండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై హక్కు చేసెను. నిన్ను నన్ను ఈ ప్రపంచమంతటిని కూడా సృష్టించినటువంటి దేవుడు ఈ లోకాన్ని ఎంతకాలం ప్రేమించాడు. మనం ఏ విధంగా తల్లి తండ్రి తన బిడ్డలను తన కుటుంబాన్ని ప్రేమిస్తుందో అదేవిధంగా సృష్టించినటువంటి దేవుడు ఈ లోకాన్ని చాలా గొప్పగా ప్రేమించాడు. అందుకనే ఈ లోకము అంటే పాపములో వినాశము చెందక ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు నిత్య జీవితం పొందుట కోసమై తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. అని ఎందుకు తన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకంటే మానవుడు నాశనం చెందక నిత్య జీవితంలో ప్రవేశించడం కోసం. మరణము ముగింపు కాదు, మరణము జయించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా పునరుత్థానం ఉన్నది అన్నటువంటి సత్యాన్ని తెలియపరచడం కోసమే. సహోదరి సహోదరులారా, చదువు యోహాను సువార్త 10:28 వచ్చిన చదవండి. 10వ అధ్యాయం 28వ వచనం. నేను వారికి నిత్య జీవం ప్రసాదించను కనుక అవి ఎప్పటికీ నాశనం చెందవు. వారిని ఎవడును నా చేతి నుండి అంటే క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో అంటే ఆయన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అపహరించబడలేరు. మనం పొందవచ్చు, కష్టాలు పొందుతామేమో, బాధలు పొందుతామేమో, అవమానం పొందుతామేమో, తిరస్కరించబడతామేమో, కానీ అది ఈ లోకంలోనే ఆయన యొక్క శక్తి నుండి, ఆయన యొక్క బలము నుండి, ఆయన యొక్క పునరుత్థానం నుండి, ఆయన యొక్క రక్షణ నుండి, ఆయన యొక్క జీవం నుండి మనము తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎవరి కానీ దూరం చేయలేదు, మనము ఎవరి కానీ దూరం చేయలేదు. అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనకి. కాబట్టి మనందరికీ ఉండవలసినటువంటిది ఏంటి? ఆ పునరుత్థానం మనం పొందుకోవాలంటే, ఆ నిత్య జీవితం మనం పొందుకోవాలంటే, మనం సజీవులుగా క్రీస్తు ప్రభువుని జీవించాలంటే మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? మనలో ఉండవలసినటువంటి గుణం ఏంటి?
మనం పొందుకోవాల్సినటువంటిది ఏంటి? ఇంత చెప్పిన తర్వాత మీరు జవాబు చెప్పకపోతే నేను చెప్పినంత ఉందా? ఏమా? విశ్వాసం. వెరీ గుడ్. గట్టిగా చదువుకోండి. విశ్వాసం. ఆ విశ్వాసంతో పాటు ప్రభుకు సాక్ష్యం ఇవ్వగలగాలి. అందుకే దృఢ విశ్వాసం కలిగినటువంటి వారు ధైర్యవంతులు. మకబీలు వారే మొదటి మనం చదువుకోండి. 7 మంది ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చారు, ఆ విధంగా ధైర్యంతో మనం వెళ్ళగలుగుతాం. అదేవిధంగా చదవండి యోహాను సువార్త 17:3 చదవండి. ఏకైక సత్య సర్వేశ్వరుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకున్నటయే నిత్య జీవము. క్రీస్తు ప్రభువు తెలుసుకున్నటయే నిత్య జీవము. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు 2వ పట్టణంలో కూడా కొంత పౌలు గారి తెలియపరుస్తున్నారు. ఏమంటున్నారు? నేను బోధించే బోధన ద్వారా నీకు క్రీస్తు ప్రభు తెలియవచ్చు. నేను కూడా బలహీనులనే. ఏమంటున్నాడు? నేను కూడా బలహీనులనే. నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఎలాంటి దుష్ట శక్తి నన్ను ఆవరించుకోకుండా నేను మీకోసం ప్రార్థన చేస్తా. ఎలాంటి దుష్టులు కానీ మిమ్మల్ని దేవుని నుండి దూరం చేయకోకుండా. సో ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనతో ఉన్నటువంటి వారు దుష్టుల బారి నుండి తప్పకుండా దేవుని చేత రక్షింపబడతారు. ఈరోజు నిజంగా మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులు, ఊరిక నామకీర్సి అనేటువంటి క్రైస్తవత్వంలో ఉన్న అంటే క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంతే. నాశనం తీసుకున్నాం, గుడికి పోతాం, పూజలో పాల్గొంటాం, ఆడిచ్చకొద్ది ఏదో అపమా ఏదో తింటాం వస్తాం. ఇటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది గుడికి ఎందుకు వస్తారంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం జరుగుతుంది తెలియపరచడానికి వస్తారు. కాబట్టి విశ్వాసం అది ముఖ్యం మన జీవితంలో. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నా శరీరాన్ని భుజించి నా రక్తం ప్రాణం చేసినటువంటి వారు ఈ లోకంలో మరణించినను జీవించగలడు. ఈ లోకంలో మరణించినను జీవించగలడు. ఎంత గొప్ప అభయాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనలో ఎందుకు ఆ విశ్వాసానికి విఫలింపలేకపోతున్నాం? ఎందుకు మనం ధైర్యంగా ఆ ప్రభు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం? కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకున్నాం. మన జీవిత విధానం ఎలా ఉన్నది? మన జీవిత విధానం ఎలా ఉన్నది? నిజంగా నాలో విశ్వాసం బలపడుతూ ఉందా? నేను ఆ ప్రభుకు సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాను. నా మరణం తర్వాత నేను ఖచ్చితంగా ప్రభు యొక్క పునరుత్థానంలో నేను భాగస్వామి అవుతాను. తప్పకుండా నాకు జీవం కలదు అన్నటువంటి నమ్మకం అంటున్నారు. మన మత్తయి సువార్తలో మనం చదువుకుంటాము. ప్రభు అంటాడు, నేను ఈ లోకానికి వీడి పరలోకానికి వెళ్ళుట మీకే శ్రేయస్కరము. మీకే శ్రేయస్కరం. ఎందుకన్నా నేను అక్కడ మీకు ఒక గృహాన్ని సిద్ధపరచదని అంటాడు. నేను మీకు ఒక గృహాన్ని సిద్ధపరుస్తాను. ఆ గృహము అంటే మనందరి కోసము ప్రభు ఒక మేస్త్రి పని చేసి ఒక గృహాన్ని సిద్ధపరుస్తాడు. ఇక్కడైతే మనమంతా మన ఇంటి మనమే కట్టుకుంటాం. అవునా? మన ఇంటి మనమే కష్టపడాలా, డబ్బులు సంపాదాలా, కట్టుకోవాలా, చేయాలా. కానీ పరలోకానికి వెళ్తే మన గృహాన్ని మనం నిర్మించిన అవసరాలే. ప్రభువే సిద్ధపరుస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప స్థానాన్ని పొందడం కోసమై ప్రయత్నం చేద్దాం. మన బలహీనతను దేవుడు తీసివేసి బలంగా ఆయనకు సాక్ష్యం ఇచ్చి ఆయన తెలియ విధంగా ఆ ప్రభు దీవెనల కోసం ప్రార్థించుతాం. అందరూ వేచిన కూడా మన విశ్వాసాన్ని ప్రకటించడం. పర్వతమును భూలోకమును సృష్టించిన అతని యొక్క ఏకాస్తులు మన యొక్క నామముని యేసుక్రీస్తు విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యక నుండి పుట్టాడు. శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడను. పాతాళం దిగి కూడా చనిపోయిన వారిని లేచారు.
పరలోకమునకి సర్వశక్తి గల సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్చేందుకు వచ్చును. పవిత్రాత్మ నిశ్వసిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మతో సభను ప్రీతుల సంబంధ అప్పుడైన నిశ్వసిస్తున్నాను. పాపముల మణి నిశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉపాన్ని నిశ్వసిస్తున్నాను. నిత్య జీవం నిశ్వసిస్తున్నాను. ప్రేమ గల తండ్రి సర్వేశ్వర ప్రభువా, మీరు తిరుసభను స్థాపించి ఈ తిరుసభలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క విశ్వాసం బలపరచడం కోసమై ఎంతో మందిని మాకు గురువులుగా మీరు దయచేస్తున్నారు. మీకు ఆదిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క తిరుసభను పరిపాలిస్తున్నటువంటి మా లియో బాబు గారిని, మా కడుపు మీద రాస్తున్న పిగాత్మకులైనటువంటి బాబు ప్రకాష్ తండ్రి గారి కోసం, ప్రతి గురువులు, కన్యాశ్రులు, విశ్వాసులు, మఠవాసులు, ఉపదేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈరోజు మొదటి పట్టణంలో చదువుకునే విధంగా 7 కుమారులు ఏ విధంగా అయితే మీకు సాక్ష్యం ఇచ్చి జీవితాన్ని అర్పించుకున్నారో, అదేవిధంగా ఆ విశ్వాసాన్ని బలపరచడంలోనూ మరి మీకు సాక్ష్యంలోనూ మేమందరం కూడా మా యొక్క జీవితాన్ని త్యాగం చేయగలిగే శక్తిని, బలాన్ని, మనస్తత్వాన్ని అనుగ్రహించమని ఓ ప్రభువా నుంచి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి సర్వేశ్వర పరిశుద్ధుడా, ఇదిగో ప్రభా, రాజకీయ నాయకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా సమానంగా వారు చూసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి సమానత్వ భావన దయచేస్తూ పేదల సాధనను ఆదరించి వారు దృఢపరచి బలపరచి హక్కును చేర్చుకునే మనస్తత్వం దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, ఎంతో మంది విశ్వాసంతో మీ దగ్గరికి చేరినటువంటి వారికి మీరు స్వస్థత ఇచ్చి ఉన్నారు. మీ విశ్వాసం మేము స్వస్థపరిచిన కలిగిన మా సర్వేశ్వర, అనేకమైనటువంటి వ్యాధులతో సతమతమవుతున్నటువంటి వారి బిడ్డల యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి కావలసినటువంటి స్వస్థత దయచేయమని ఓ ప్రభావం చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి సర్వేశ్వర పరిశుద్ధుడా, ఇదిగో ప్రభా, యువతి యువకుల కోసం, చిన్న బిడ్డల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోక ఆశ్చర్యంలోనే ప్రభా, ఈ లోక టెక్నాలజీ వాటిలోనే వారి యొక్క జీవితాన్ని నాశనానికి దారి తీసుకుంటూ ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ప్రభా, అటువంటి వారిని ప్రేరేపింపచేయండి. మీ యొక్క ఆత్మ చేత వారిని నడిపింపమని వేడుకుంటూ ఉన్నాను. మీరే గొప్ప దేవుడని, మీ యొక్క రాజ్యంలోనే నిత్య జీవితము కలదు, మంచి జ్ఞానము కలదు అనేటువంటి సత్యాన్ని గ్రహించి తల్లిదండ్రులను గౌరవిస్తూ, గురువులను గౌరవిస్తూ మీ యొక్క విశ్వాస మార్గంలో ప్రయాణించే భాగ్యంలో దయచేయమని ఓ ప్రభా నుంచి ప్రార్థన ఆలకించండి. వృద్ధాపంలో ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. ఒంటరితనముతో మాకు ఎవరు లేరు, మాకు ఆదరించేవారు లేరు అనేటువంటి బాధతో కృంగి కృషించుకుపోతున్నటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడే దిక్కు. ఓ ప్రభు, అటువంటి వారికి మీరే తోడే నీడే ఉండాలి. మీ యొక్క దేవతలను కావాలని వారికి సహకారిగా ఉండి వారు నడిపించుమని ఓ ప్రభు మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క హృదయంలో, మనసులో ఉన్నటువంటి తలపును ప్రభువు సమర్పించుతాం. ఈ మనవులు మన ఆకులను యేసుక్రీస్తున్నాము అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి. జీవనాలండి వాటి 291 ఉదరించుమయ్యా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఉదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నా యేసునాథా, నా జీవనాథా, శ్రీ యేసునాథా, నా జీవనాథా, ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుకునే వారి సర్వశక్తి గల ప్రేమ సర్వేశ్వరునికి అంగీకారము నట్టు ప్రార్థింపుము. ప్రభు
మన ప్రజల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రజల కొరకును ఈ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించి బలర్పణ దయతో స్వీకరింపు. నీ కుమారుని శ్రమల పరమదర్శనం నీ బలిలో కొనియాడొచ్చు. ఆ శ్రమను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధమైన మాపై కనికరముతో తను తాను తగ్గించుకొని కన్య మహిమ నుండి ఉద్భవింపాల్సి తెగించను. సులభ మీద వేదం మంది నిత్య మరణం నుండి మాకు విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానం మంది మాకు శాశ్వత జీవనము ప్రసాదించను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతో పరలోక ధర్ములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతం స్తుతించుట ఎట్లా అనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు మీ ప్రభుత్వం ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయ వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓడైనవి. కనుక నీ పవిత్ర ఆత్మవారిని కాంతులను పరిశుద్ధపరచాలని ఆలోచిస్తున్నాను. యుద్ధమున్నది మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునిగాక. అతడు శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రంచి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రలు అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు చూసి ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై గానపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యం. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవముశ్రీ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాను. నేను సముఖంలో నిలిచి పరిచయం చేయటకు ఒక పాత్రలుగా చేసినందుకు నీకు వందనం తెలుపుచున్నాను.
క్రీస్తు శరీర రక్తం నుంచి పాల్గొనడం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని చెప్తున్నాను. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించుకున్న నీ శిశువుని జ్ఞాపకం ఉంచుకోండి. మా లియో జగద్గురువును, మా బాలప్రకాశ్ పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమని పరిపూర్ణ చేయండి. ఉత్తానముఖమైన మీతో చనిపోయిన మా సహోదరులు నీ కనికరం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకోండి. వారిని నిధిలో ప్రకాశంలో చేర్చుకోండి. మా అందరిపై దయ చూపి దేవుని గంటలి మరియు మాతతో ఆమె ప్రతి పునీత జోసెఫ్ గారితో, పునీత అపోస్తులతో, పునీత అంతని వారితో, పునీత మదర్ తెరెసా గారితో, ఆది నుండి నీకు సేవ చేసిన జ్ఞాపకులందరితో మాకు నిత్య జీవితం బాగుంటాయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభునందు విశ్వాసాన్ని కోల్పోక ఆయనలో గట్టి విశ్వాసాన్ని దృఢ నమ్మకాన్ని ప్రకటిస్తూ ఆయన పునరుత్థానంలో మనందరం కూడా ఏకమయ్యే భాగ్యాన్ని ప్రభు దయచేయాలని, మరియు లోకంలో ఆయనకు సాక్ష్యం ఇస్తూ ఆయనకు దైవరాజ్య స్థాపనకై పాటుపడే భాగ్యాన్ని మనకందరూ కూడా దయచేయమని మన ప్రభు నేర్పించినటువంటి ప్రలోచకం ద్వారా ప్రార్థించుతాము. తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్రం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరిన గాక. ఆనాటికి కావలసిన మాటను మా నేటి కలుగలింపు, మా ఇంటాపడిన వారిని మేము మన్నించినట్లు మా మీరు మన్నింపు. మాకు శోధన ఎంతో ప్రవేశించడం రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మాకు రక్షింపు. మా రోజులు మాకు శాంతిని ప్రసాదింపు. నీ దాగ్రహం వలన పాపము నుండి మాకు విముక్తులను చేసి అన్ని గతులు సవదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శిరస్సులో విశ్వాసం నిరీక్షించున్నాను. నీ చిత్త ప్రకారమే సభకు శాంతిని ఐక్యను అనుగ్రహింపు. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండను గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకున్నాము. సర్వేశ్వరి గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించే నేను పాత్రుడను కాను. అయినను మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. క్రీస్తు శరీరములు మన జీవనకు కాపాడును గాక. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, రెండు కలుగుమయా, ఓ దేవా రెండు కలుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, రెండు కలుగుమయా, ఓ దేవా రెండు కలుగుమయా.
క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని ముసగుమయ్యా ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువమయ్యా ఓ దేవా నన్ను పిలువమయ్యా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా పునీత వారు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రకల నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసువా మీ గాయముల లోపల నేను మీ మెడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నా మరణ సమయం మందు మీరు నన్ను పిలుచుకునండి నన్ను మీ సన్నిధికి డ్రా చేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను విసర్జించగాక ఆమె పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురంతో నిండిన మంచి చేసుకో దేవాలయ సంపూర్ణులు మోకాలు మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినాను నా ఎముకలన్నీ ఇచ్చినాను అని దేవాలయ గురించి పూర్వకాలమందు దావీదు వచించిందని నేను జ్ఞాపకపరచుకొని దేవాలయ యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖంతోను నా అంతరంగమునందు విచారించి ధ్యానించడం ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ నడుచుకున్న పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపములు వారి దిగుల మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనాదుకోనని నా మంచి చేసుగా దేవాలని ఆమె ఆకాంక్షతో పరిమాణం ప్రార్థించున్నాను. ఆమేన్. గురువుల కొరకు జపము. విద్యా గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితంగా ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరం తాకిడి వారి కరములను మౌనంగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టణంచే ముద్రిపోడిన వారి కరములకు లోకమరణీయం శోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండనట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాసుల నుండి కాపాడుగాక. వారి ప్రయత్నములు మిగులు ఫలవంతమగునుగాక. వారి పరిచర్యలు పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును ఊరటను మోసలి పరలోకంలో వారి నిత్య భాగ్యం యొక్క కిరీటంగా ఉండ చిత్తగించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా యొక్క పడిన వారిని వేగడించినట్లు మా అప్పుడు వేగడించండి. మా శోధనకి ప్రవేశించండి, రక్షించండి. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునై. ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన కడప మీద రాసిన పీఠాధిపతులు ఈ రాజంపేట ప్రజల పట్ల చాలా పాజిటివ్గానే ఉన్నారు. ఓకేనా, నేను నాకు వెళ్ళి కలిసి మాట్లాడాను. సో తండ్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, గురువు ఉండడానికి ఒక ప్లేస్ అనేది కావాలి. ఓకేనా, సో గురువు మీకు అందుబాటులో ఉండాలి.
ఆయన కూడా ఆధ్యాత్మికంగా తన యొక్క జీవితాన్ని రూపొందింప చేసుకోవడానికి ఒక పర్టికులర్ ప్లేస్ అనేది కావాలి. సో అటువంటిది మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్ అనుకుంటే మీరు తెలియపరిస్తే నేను కూడా తండ్రిగా తెలియపరుస్తాను. సో ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఒక గురువు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దాని కొద్దిగా మీరు మధ్యలో పెట్టుకొని దానికోసం కొద్దిగా ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. రెండవదిగా మన వేదవాపక ఆదివారము మన విచారణలో చేసుకోలేదు. సో కాబట్టి ఎన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే ఏమి లేవు. సో మీ ఉదారత్వాన్ని ఈ యొక్క కవర్స్ ద్వారా తెలియపరచండి. ఓకేనా? సో కవర్స్ ఇవ్వబడతాయి. సువార్తను ప్రకటించుటలో ఆ యొక్క సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి మీతోటి సహాయం. ఇప్పుడు మనకు క్రైస్తవత్వం ఇక్కడికి మన దేశానికి మన ప్రాంతానికి వచ్చిందంటే ఎవరు వచ్చారు? థామస్ గారు. సో వాళ్ళు అంత ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఇవ్వడము, మరి వాళ్ళ తర్వాత వచ్చే విశ్వాసం, ఈ విధంగా ఆ ప్రభు యొక్క రాజ్యాన్ని ఇంకా స్థాపించడానికి చాలా సహకారం అవసరం. చాలా ప్రాంతాలు ఇంకా ఉన్నాయి డెవలప్ కావాల్సినటువంటి ప్రాంతాలు, వాక్యాన్ని బోధించడానికి కావాల్సినటువంటి ప్రాంతాలు. సో అందుకు ఆర్థిక సహాయం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి మీతోటి సహాయం, ఈ వేదవారానికి మీతోటి సహాయాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ కవర్స్ పూజ అనంతరం మీకు ఇవ్వబడతాయి. ఉపదేశాలు మీకు ఇస్తారు. వచ్చే ఆదివారము తిరిగి తీసుకొని రండి, తీసుకొని వచ్చి మళ్ళీ నాకు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ తెలుస్తుంది మీ విశ్వాసం ఎంత గొప్పదే. పేరు చదవముందే. మూడవదిగా క్రిస్మస్ పండుగ సందర్భంగా బైబిల్ పరీక్ష నిర్వహించబడుతున్నాను. ఎవరు ఇనిషియేషన్? సిస్టర్స్. సో సిస్టర్స్ ఈ బైబిల్ పరీక్ష నిర్వహిస్తున్నారు 4th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు. సో వారికి యోహాను సువార్త మొదటి అందరికీ ఒకటేనా? విద్యార్థుల 4th నుంచి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు. ఓకేనా? తర్వాత పెద్దలకు వచ్చేసి యోహాను సువార్త అన్ని అధ్యాయాలు మొదటి నుంచి లాస్ట్ 21 చాప్టర్స్. సో కాబట్టి సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పరీక్ష తేదీ వచ్చేసి డిసెంబర్ 7వ తారీఖున, అది కూడా ఆదివారం రోజే పూజ అనంతరము పరీక్ష నిర్వహించబడుతుంది. మన సిస్టర్స్ వాటిని నిర్వహిస్తారు. ఇంకొక విషయం గమనించాలి, పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి వారికి బహుమతి ఉంది. అదేంటనేది ఇప్పుడు చెప్పము, తర్వాత మీకే ఇవ్వచ్చు. కాబట్టి సిద్ధపడండి, తయారుపడండి, వీటిని పరీక్ష రాయడానికి ప్రయత్నం చేయండి. సరేనా? రొట్టెలు త్రెంచినప్పుడు శిష్యులు యేసు ప్రభువును గుర్తించింది. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తించండి. నీకు హృదయపూర్వక వందనలు అర్పించుచున్నాం. నీ పవిత్రాత్మను మాటను గ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించినట్టు కృప చూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించు కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. దేవునికి స్తోత్రము బలము చేయుడే వంజిది పవనందయవోస్తతే
చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది బలవంతనము స్తుతి గానము చేయుటయే మంచిది దీనులకు అండాయనే భక్తిహీనులకు చూడు దీనులకు అండాయనే భక్తిహీనులకు చూడు సీతాయాతో దేవుని సుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది బలవంతనము స్తుతి గానము చేయుటయే మంచిది. Jesu님 미길 పరిశుద్ధి హృదయమా Jesu님 మిగిలి పరిశుద్ధి హృదయమా Jesu님 మిగిలి పరిశుద్ధి హృదయమా పరిశుద్ధ పరిమగారా ప్రేమ పగారా పరివారా సకల పునీతులారా మా కావలసిన మనసుకులారా నిత్య స్తుతికి మాత్రమైన దివ్య ప్రసాదములకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.